రూట్లోనే చూసినా కాబట్టి నాకు తెలిసి అలాంటి అంటే ఎక్కడెక్కడైతే కేటీఆర్, కేసీఆర్, హరీష్ ఈ 3 సామాజిక వర్గాలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, లేదంటే ఈ 3 నియోజకవర్గాలు ఉన్నాయో, నాకు తెలిసి ఆ 3 చోట్లనే అట్లాంటి అద్భుతమైనటువంటి డబుల్ బెడ్రూమ్లు కట్టిరేమో, కానీ మిగిలిన చోట్ల అట్లాంటి ఎక్కడ కనపడలేదు క్వాలిటీ. మీరు అక్కడి వరకే తిరిగారు, ఒకసారి ఖమ్మం రండి, ఒకసారి మధిర రండి. మధిరలో ప్రతిపక్ష నాయకుడు భట్టి గారు ఉన్నప్పటికీ చాలా ఊర్లలో సింగిల్ ఇండివిజువల్ గృహాలే చాలా బ్రహ్మాండంగా కట్టించాం. చాలా గ్రామాలలో అయిపోయినాయి, పేదలకు కూడా పంచడం జరిగింది. మరి అక్కడ ఎందుకో చెప్పడం లేదు, పంచడం అని మాట ఒక్క మాట కూడా రావడం లేదు. అందుకే ప్రతి ఊర్లో పంచాం. కానీ ఇప్పుడు ఇదంతా సాచురేషన్ మోడ్ అండి. ఒకటేసారి అద్భుతం సృష్టించలేము. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు, ఇల్లు లేని వాళ్ళకు ఒకేసారి కట్టలేము. ఇవి అయితేనే ఉంటది, కుటుంబాలు పెరుగుతూనే ఉంటాయి, పెళ్లిళ్ళు అయితేనే ఉంటారు, పిల్లలు పుడుతూనే ఉంటారు, వేరు పడుతూనే ఉంటారు, ఇల్లు కొత్త అవకాశం అవసరం ఉంటూనే ఉంటది. ఇది నిరంతర ప్రక్రియ, ఒక్క రోజుతోటి అయిపోయేది కాదు. ఈ రోజు 10 లక్షల ఇల్లు కట్టినా మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఒక 5 లక్షల ఇల్లు పెరుగుతాయి. అవి కామన్ గా వచ్చే కుటుంబాలు పెరుగుతూనే ఉంటాయి, విడిపోతూనే ఉంటారు, అవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇచ్చేది ఆయన చిత్తశుద్ధితోటి ఇవ్వాలి. కేసీఆర్ కట్టిన ప్రతిదీ బాగాలేదన్నారు, మరి ఇప్పుడు ఎట్లా పోయి వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళే పంచుతున్నారు, ఎందుకు వాళ్ళే 3 రంగుల కలర్ ఎందుకు వేస్తున్నారు? మరి బాగలేమని అన్నారు కదా. వీళ్ళకు దమ్ము ధైర్యం ఉండి మంచిగా అది ఉంటే మరి వాటిని పక్కన పెట్టి వేరే దానికి ఉపయోగించి వీళ్ళు మంచి కట్టివ్వండి. ఎవరొద్దంటున్నారు? వీళ్ళు చేత కాదు, కట్టిన వాటిను నానా రకాలుగా పేర్లు పెట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు అప్పచెప్పడానికి మాత్రమే. రామూర్తి గారు ఒక్క మాట, నేను మిమ్మల్ని ఆపుతున్నది నన్ను మన్నించాలి కాక, కానీ కొన్ని సెంటర్స్ ఉన్నాయి సార్, నేనే దగ్గరుండి తీసుకెళ్తా మిమ్మల్ని. మీరు కట్టినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో కొన్నింటికి నేనే తీసుకెళ్తా, ఎక్కడెక్కడ కట్టారో అక్కడికి. హైదరాబాద్లో క్వాలిటీ నిజంగా కొన్నింటికి మాత్రం చాలా అధ్వానంగా ఉన్నది అనేటువంటిది వాస్తవం. మీరు అగ్రీ చేయాలి దానికి. ఎందుకంటే ఇక్కడ కొన్ని చోట్లే, నేను అన్ని చోట్ల అనట్లేదు. వాస్తవానికి ఇప్పుడు ఏ కాంట్రాక్టర్ అయినా రూపాయి మిగలాలని చూస్తారు ప్రపంచంలో. అయినా వాటిని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళని ఆ కాంట్రాక్టర్లకు గట్టిగా బెదిరించో ఏదైనా మాట చెప్పో, మీరు ఇంకో దాంట్లో వేరే దాంట్లో ఏదన్నా చేసుకుంటే చేసుకోండి, కానీ ఈ పేదలకు వచ్చే దాంట్లో మాత్రం రూపాయి ఆశించకండి అని కొంతమందిని స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళతోటి కట్టించిన కాడ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా చాలా, ఇప్పుడు మనం మూసీ నది పక్కనే, ఇప్పుడు ఏది మనది హుస్సేన్ సాగర్ పక్కనే ఉంటదండి. మీరు ఒకసారి రండి, లిఫ్ట్లు ఉంటాయి, ప్రతి దానికి ఫ్లోర్లు ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా. ఇప్పుడు అది వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే 20-25 లక్షలకు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయంటే అట్లాంటివి చాలా ఉన్నాయి. మీరు వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడో ఒక్కడ జరిగింది, ఎక్కడో ఒక్కడ నాణ్యత లోపం జరిగింది, జరిగి ఉండొచ్చు. ఇంత పెద్ద వ్యవస్థలో ఈ రాష్ట్రం మొత్తం కట్టుతున్నప్పుడు ఎక్కడో ఒక్కడ కొంత లోపం జరిగి ఉంటది. నేను అడుగుతున్నా, ఈ రోజు వీళ్ళు కట్టించే దాంట్లో లోపాలు జరగకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అవుతుందా, జరుగుతుందా? వీళ్ళు అనుకున్న దానికి ఈ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే కెపాసిటీ వీళ్ళకు ఉందా? చెప్పిందే చేయలేకపోతున్నారు. ఇక చెప్పని వాటిని వీళ్ళు ఏం చేయగలుగుతారు? కాబట్టి చెప్పే మాటలకు చేసే మాటలకు చాలా తేడా ఉంటది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మున్ముందు ఏమేం చేస్తుంది, నిజంగా ఎంతమందికి ఇస్తుంది, ఆ ఇచ్చేది కూడా ఎవరికి ఇస్తారు అనేది మాకు మున్ముందు తెలుస్తుంది. అప్పుడు వీళ్ళని ఖచ్చితంగా నిలదీస్తాం. నాకు కూడా ఛార్జింగ్ లేకుంటుంది, నా దాంట్లో కార్లో కూడా ఛార్జింగ్ ఖరాబ్ అయింది. కాబట్టి మీరు మళ్ళీ నేను లైవ్ లో ఉంటాను. నేను మీకు కాంగ్రెస్ మిత్రులు చెప్పేది వాళ్ళకు వాస్తవాలు ఒప్పుకోవాలి. కేసీఆర్ గారు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసింది నిజమా కాదా? ఆ భవనాలలో ఇప్పుడు వీళ్ళు తీసుకుపోయి 3 రంగులు వేసి ఇస్తున్నది నిజమా కాదా? ఇది చెప్పమనండి. తర్వాత 1 లక్ష రూపాయలు ఇచ్చింది, వాటిని తర్వాత సంగతి. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు, ఏ ఊర్లో కట్టుతున్నారు, ఏ ఊర్లో మొదలు పెట్టినారు, ఎన్ని మొదలు పెట్టారు, అసలు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారు? 3,000